హాయ్ గైస్ అందరూ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు వ్లాగ్స్ అండ్ క్రియేషన్. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రస్తుతం వచ్చేసి హరియారా కలర్స్లో ఉన్నాము కొరుట్ల. ఇక్కడ మనకు ఫస్ట్ అయితే మనం అయితే అడ్రస్ చూసుకుందాం. అడ్రస్ వచ్చేసి తవ్వకాల ఐస్ ఫ్యాక్టరీ పక్కన అయితే ఉంటుంది. నేను మళ్ళీ మీకు వీడియో అయితే చూపిస్తాను. అట్లనే గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తే మీరు మాత్రం క్లిక్ చేసి తొందరగా విజిట్ చేయండి. ఇంతకుముందు మనము డిస్ప్లేలో ఉన్న గణపతులు అయితే చూసినాము. ఇప్పుడైతే మన డిస్ప్లేలో ఉన్న గణపతులు ప్లస్ లోపల తయారు చేసిన గణపతులకు కలరింగ్ వర్క్ ఎక్కడ దాకా అయింది అనేది ఈ వీడియోలో అయితే కవర్ చేస్తాం. మీరు మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అట్లనే మీరు బుక్ చేసుకున్న గణపతులు ఏడు దాకా కలరింగ్ అయింది అనేది కూడా మీరు చూడొచ్చు ఈ వీడియోలో అయితే. చలో ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాము. ఇక్కడ మనకు ఎంట్రన్స్లోనే చూసుకున్నట్టయితే పెద్ద గణపతులు దాదాపు 18 ఫీట్, ఈ కలర్స్లో మొత్తం కూడా 10 ఫీట్స్ నుంచి పడితే 18 ఫీట్ల హైట్ వరకు ఉన్న గణపతులు అయితే ఉన్నాయి. ఇక్కడ చూద్దాం ఫస్ట్ అయితే మనం. ఇక్కడ మనకు బోర్డు కనిపిస్తుంది కదా, హరియారా కలర్స్ అని చెప్పేసి. ఇటు సైడ్ ఏమో మనకు కొరుట్ల, ఇటు సైడ్ ఏమో మనకు మెట్పల్లి. ఓకే, అంటే లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే హరియారా కలర్స్. ఓకేనా, తవ్వకాల ఐస్ ఫ్యాక్టరీ ఇక్కడ పక్కన గల్లీ ఉంది కదా, ఈ ఆటో పక్కన గల్లీ, ఆ గల్లీలో లోపలికి పోతే ఐస్ ఫ్యాక్టరీ, తవ్వకాల ఐస్ ఫ్యాక్టరీ దాని పక్కనే ఉంటుంది. ఓకేనా, మనకు చూసినట్టయితే ఇక్కడ బోర్డు కూడా కనిపిస్తుంది మీకు అందరికీ, హరియారా కలర్స్ అని చెప్పేసి. మీరైతే తప్పకుండా తొందరగా వచ్చేసేయండి. ఫ్రెండ్స్, ఇది హరియారా కలర్స్ యొక్క షెడ్. ఇందులో మొత్తం కూడా డిస్ప్లే అయితే పెట్టడం జరిగింది. అందులోనే మనకు బ్యాక్ సైడ్లో ఇంకా గణపతులు కలరింగ్ వర్క్ నడుస్తుంది. మనమైతే చూద్దాము. ఫస్ట్ ఇక్కడ పెద్ద పెద్ద గణపతులు చూద్దాం. దాదాపు 18 ఫీట్ హైట్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే బొజ్జ గణపయ్య సిట్టింగ్ పొజిషన్, ఫేస్, అట్లనే చెవులు చాలా స్పెషల్ అట్రాక్షన్ కనబడుతుంది. అట్లనే మనకు ఇక్కడ పంచ కూడా మంచి డిజైన్ వర్క్ ఇచ్చారు. టోటల్గా కలరింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనకు లాల్ బాగ్ చా రాజా మోడల్లో ఉన్న గణపతి. ఆల్రెడీ ఈ గణపతి బుకింగ్ అయింది, కవర్ చేసేసిరు, ఇంకా కలరింగ్ కాలేదు. అట్లనే ఇక్కడ తీసుకున్నట్టయితే బొజ్జ గణపయ్య సిట్టింగ్ పొజిషన్. మనకు బ్యాక్గ్రౌండ్లో అయితే ఏనుగులతోనే అయితే ఆర్చ్ అయితే ఇవ్వడం జరిగింది. కిరీటం మధ్యలోనేమో సరస్వతీదేవి. పూర్తిగా కలర్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం డిస్ప్లేలో ఉన్న గణపతులు అయితే చూద్దాం లోపలికి పోయి. మనకు హరియారా కలర్స్ యొక్క సెకండ్ షెడ్ కూడా ఇక్కడ మనకు ముంగనే ఉంటుంది. అందులో కూడా చాలా పెద్ద పెద్ద గణపతులు అయితే తయారు చేస్తున్నారు. ఇది డిస్ప్లేలో ఉన్న గణపతులు ఇవన్నీ కూడా. అది బొజ్జ గణపయ్య సిట్టింగ్ పొజిషన్. ఇందులో ఏంటంటే మనకు చెవులు అట్లనే ఫేస్ స్పెషల్ అట్రాక్షన్గా మనకి ఇక్కడ కనిపిస్తున్నది. అయితే సింహాసనం పైన కూర్చున్న బొజ్జ గణపతి లాల్ బాగ్ చా రాజా మోడల్లో ఉన్న గణపతి. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఫినిషింగ్ వర్క్ కానీ కలరింగ్ వర్క్ కానీ చాలా ఎక్సలెంట్ ఉన్నది. ఇక్కడ కూడా మనకు డ్రాగన్ పైన కూర్చున్న బొజ్జ గణపయ్య దాదాపు 14 ఫీట్ హైట్ అయితే ఉంటాయి. కిరీటం మధ్యలోనేమో చిన్ని కృష్ణుని. ఓకే, ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే పగిడి మోడల్ బొజ్జ గణపయ్య 14 ఫీట్ హైట్. ఇక్కడ సింహాసనం పైన కూర్చున్న బొజ్జ గణపతి. ఇక్కడ మనకు పంచకేమో మనకు డిజైన్ వర్క్ వచ్చింది అటు సైడ్ ఇటు సైడ్. ఓకే, చాలా ఎక్సలెంట్ ఉన్నది. ఇక్కడ సైడ్ ఏమో మనకు సిట్టింగ్ పొజిషన్ బొజ్జ గణపయ్య. ఇక్కడ కూడా మనకు పంచకు డిజైన్ వర్క్ వచ్చింది, చూసారు కదా. ఇక్కడ నీట్గా అంటే నీట్గా ఉన్నది. ఓకే, ఇక్కడ ఇంకొకటి బొజ్జ గణపయ్య సిట్టింగ్ పొజిషను దాదాపు 14 ఫీట్ హైట్. ఇటు సైడ్ కూడా ఆల్మోస్ట్ మనం ప్రీవియస్ వీడియోలో అయితే చూసినాము. కొంతమంది కొత్త వాళ్ళు చూస్తారు కదా, వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నా. అట్లనే ఇప్పుడైతే మనం లోపలికి పోయి చూద్దాము. లోపల గణపతులకు కలరింగ్ వర్క్ ఎట్లా ఏ విధంగా అయినాయి, ఎక్కడ వరకు అయినాయి అనేది ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూస్తున్నాం మనము. ఇక్కడ మనకు ఈ గణపతులు తీసుకున్నట్టయితే బొజ్జ గణపయ్య సిట్టింగ్ పొజిషన్. మనకు బ్యాక్గ్రౌండ్లో తీసుకున్నట్టయితే రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు. ఓకే, పూర్తిగా కూడా కలర్తో సహా కంప్లీట్ అయిపోయినది. ఇక్కడ 2 గణపతులు అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా బొజ్జ గణపయ్య సిట్టింగ్ పొజిషన్. బ్యాక్గ్రౌండ్లో సింపుల్ అయితే మంచి ఆర్చ్ ఇచ్చారు, సూర్య భగవాన్ టైపు. ఓకే, ఇక్కడ కూడా మనం ఇంతకుముందు ప్రీవియస్ చూసినాం కదా, సింహాసనం పైన కూర్చున్న గణపతి 10 ఫీట్ హైట్. ఇక్కడ ఆల్మోస్ట్ ఈ గణపతులన్నిటికీ దాదాపు ఒక 80% వరకు కలర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకొక బొట్టు కళ్ళు దిద్దాల్సింది ఉంది అంతే, బ్యాలెన్స్. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే సింహాసనం పైన కూర్చున్న బొజ్జ గణపతి దాదాపు 14 ఫీట్ హైట్. మనం ప్రీవియస్ చూసినాము. ఇక్కడ ఏంటంటే పంచకు అట్లనే బొట్టు కళ్ళు దిద్దాల్సి ఉన్నాయి. ఇక్కడ కూడా సేమ్ అన్ని అవే గణపతులు. చాలా వరకు ఇందులో అయితే దాదాపు 80% వరకు కలర్ అయితే కంప్లీట్ అయింది. ఇంకొక కళ్ళకు ఆభరణాలకు కలరింగ్ వేయాల్సి ఉంది. ఒక చూసిరు కదా, ఇక్కడ కూడా ఒక పంచకు ఒకటే బ్యాలెన్స్ ఉన్నది. ఇక్కడైతే ఆల్మోస్ట్ 80% వరకు కలరింగ్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ కూడా చూడండి, ఓన్లీ పంచలకు ఒకటే బ్యాలెన్స్ ఉన్నది ఇక్కడ వర్క్ మాత్రం. ఇక్కడ కూడా పెద్ద పెద్ద గణపతులు, ఇళ్ళ కూడా పగిడి గణపతులు. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే మనము డ్రాగన్ పైన కూర్చున్న గణపతి అన్నాం కదా, ఇక్కడ కూడా ఈ గణపతికి ఆల్మోస్ట్ కలరింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక పంచకు ఒకటి బ్యాలెన్స్ ఉన్నది వర్క్. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని గణపతులు కూడా సేమ్ ఒక పంచకు ఒకటే బ్యాలెన్స్ వర్క్ ఉన్నది. ఓకే, లోపలికి చూద్దాం ఇంకా వేరే గణపతులకు. ఇక్కడ మనకు కిరీటాలకు ఆభరణాలకు అయితే కలర్ వేయడం జరుగుతుంది. ఇక్కడ బొజ్జ గణపయ్యకు దాదాపు 10 ఫీట్ హైట్ అయితే ఉంటుంది. ఇక్కడ వర్క్ మాత్రం చక నడుస్తున్నది. ఓకే, ఏబిఎం క్రియేషన్స్ అవుతున్నాయి వర్క్. ఓకే, ఇక్కడ కూడా పగిడి గణపతి ఆల్రెడీ ప్రీవియస్ చూసినాం మనము. పంచకొకటే బ్యాలెన్స్ వర్క్. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ఇందులో కూడా కలరింగ్తో సహా మొత్తం కూడా కంప్లీట్ అయిపోయినాయి. కలర్తో రెడీగా మనకైతే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. మీరైతే తప్పకుండా తొందరగా విజిట్ చేసేసి బుకింగ్ అయితే వేసేసుకోండి. ఓకే, మనం ఇటు సైడ్ కూడా వెళ్దాం. ఇంకా కొన్ని గణపతులు అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని కవర్లు కూడా వేసేసారు, కలర్లు అయిపోయినాయి అన్నిటి కూడా.
ఇక్కడ మనకు ఫ్రంట్లోనే అయితే ఒక గణపతి అయితే ఉన్నది, బొజ్జ గణపతి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఆల్మోస్ట్ మీకు అన్ని గణపతులు కూడా కవర్ చేసేసిన. మీరు మాత్రం తప్పకుండా తొందరగా విజిట్ చేసేయండి. అట్లనే గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, క్లిక్ చేసి తొందరగా విజిట్ చేసేయండి. ఇప్పుడైతే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసి అట్లనే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఓకేనా? చలో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్.